చక్కగా పురుడు పోసుకుందా సరే సరే, లేకపోతే దీన్ని ఆ క్షణంలోనే చంపేస్తాను. మాధవరావు మాటంటే మాటే అని నీకు తెలుసు కదా. చూడండి, ఇది కడుపుతో ఉందన్న ఆనందంలోనే ఇది చేసిన తప్పులన్నింటినీ క్షమిస్తున్నాను. రేవతి, చక్కగా వారసుని కని మా చేతుల్లో పెట్టు. కాంతం, డాక్టర్ చెప్పినట్టు సమయానికి మందులువే. తేడా వచ్చిందనుకో పద. అల్లుడు, చెప్పండి మావయ్య. నువ్వేం దిగులు పడకయ్యా, ఇంకది ఎలాంటి పిచ్చి పని చేయదు. నువ్వు ధైర్యంగా ఉండు. సరే మావయ్య. పైకి నువ్వు రెస్ట్ తీసుకో. ఒక్క రోజులో మీరు ఇంత డబ్బు సంపాదించగలిగారంటే నేను నమ్మలేకపోతున్నాను. అవునమ్మా, నాకు ఆశ్చర్యంగా ఉంది. విషయం చెప్పకుండా రారా అని ఫోన్ చేశాడు. వెళ్ళాక విషయం తెలిసింది. షాక్ అయ్యాను. నీకు విషయం చెప్పి సంతోషపరచాలని బయలుదేరి వచ్చేసాం. గోపి తన తెలివితేటలతో ఒక్క రోజులో వేలాది రూపాయలు సంపాదించగలిగాడు. ఇవి నా తెలివితేటలు కాదురా, దినా తెలివితేటలు. ఏంటండి మీరనేది? మీరు దినా వల్ల ఇంత డబ్బు సంపాదించారా? అవునర్చన, కుమార్ గారి కారుని ఆయన చెప్పిన రేటుకి అమ్ముదామని చెప్పాను. కానీ దినా నువ్వు సైలెంట్గా ఉండు గోపి అని చెప్పి మనకింత లాభం వచ్చేట్టు చేశాడు. దినా చాలా తెలివిగలవాడ్రా. చక్కగా మాట్లాడి నీకింత లాభం వచ్చేలా చేశాడు. పర్వాలేదండి. ప్రియ విషయంలో నాకతనంటే చాలా కోపం ఉండేది. కానీ ఈరోజు అతని పద్ధతి చూస్తుంటే చాలా మారిపోయాడేమో అనిపిస్తుంది. అవునరా బావా, మనకిప్పుడు నమ్మకం వచ్చింది. అలాగే ప్రియకు కూడా కొంతకాలానికి దినా మీద నమ్మకం వస్తే బావుంటుందిరా. ఏదోలే అన్నయ్య, ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. ఏవండి, పొద్దున్నే మీతో ఒక మాట అన్నాను. బాబుకి నామకరణం చెయ్యాలి, 4000 కావాలి అని. ఇప్పుడు మన చేతిలో ఇంత డబ్బుంది. అంతా బాబు అదృష్టం. అవునర్చన, నాకు అదే అనిపిస్తుంది. ఏవండి, ఇక నుంచి మనం ఇలాగే వేలకి వేలు సంపాదించాలి. అర్చన, ఏం మాట్లాడుతున్నావు? నాకు అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? మీరు ఇలాగే కార్లు కొనడం అమ్మడం చేయొచ్చు కదా. ఒక్క కారు అమ్మితేనే మీకు 85,000 వచ్చాయి. నెలకి 4-5 కార్లు అమ్మితే మన పరిస్థితే మారిపోతుందండి. అదెలా కుదురుతుంది అర్చన? ఈ కార్ కుమార్ గారిది కాబట్టి అమ్మి పెట్టాను. అయినా ఈ వ్యాపారం చేయాలంటే దాంట్లో ఎన్నో ఉంటాయి. పైగా మనకి కార్లవి ఎవరిస్తారు చెప్పు? ఏవండి, పుట్టుకతోనే ఎవరు ఏ పని తెలుసుకొని పుట్టరు. మీరు మెకానిక్ పని నేర్చుకొని పుట్టారా? లేదు కదా. ఏదైనా పని మొదలు పెడితేనే ఆ తర్వాత దాని గురించి అదే తెలుస్తుంది. మీ కళ్ళ ముందే దినా ఈ వ్యాపారం చేసి చూపించాడు కదా. మీరు అలాగే ఇంకో కారు కొనండి, దాన్ని బాగా రిపేర్ చేయండి, లాభాలొచ్చేలా అమ్మేయండి. ఇంత కాకపోయినా ఇందులో సగం వచ్చినా కూడా మనకి లాభమే కదా. అవునరా బావా, అర్చన చెప్పిందే కరెక్ట్. రేయ్, మనెవరికి ఈ ఆలోచన రాలేదురా. దానికోసం కావాల్సిందేంటో తెలుసా? నలుగురిని కలవడానికి ఒక బైక్, నలుగురు రావడానికి ఒక అడ్రస్, అది తెలియడానికి ఒక విజిటింగ్ కార్డు. అంతే, వెరీ సింపుల్. గోపి, నాన్న, ఇంత డబ్బు ఎక్కడిదిరా గోపి? అదే, ఈరోజు వీడో కారు అమ్మితే అందులో వచ్చిన లాభం అది. ఇక నుంచి ఈ పనే చేస్తే బాగుంటుందనుకుంటున్నాడు. వింటుంటేనే చాలా ఆనందంగా ఉందిరా. ఈ రోజు నుంచి గోపి జీవితం మంచి రేంజ్కి వస్తుందనిపిస్తోంది. మేం కూడా గోపితో పనుండే వచ్చాం. ఏంటన్నా విషయం? చెబుతానురా. భాగ్యం, నీ చేతుల మించి అవి ఇవ్వవే. తీసుకోయ్యా. మీ మనసుకు చేసిన గాయం కాస్త తగ్గించే ప్రయత్నంగా నేను మీ దగ్గర మోసం చేసి తీసుకున్న ఇంటి కాగితాల్ని తిరిగి మీకు అప్పగిస్తున్నాను. తీసుకోండి. ఏంటండి సడన్ గా
ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? ఏం లేదు గోపి, నిన్న మేము వచ్చి వెళ్ళిన తర్వాత ఆ వాసుగాడు వచ్చి ఆ ఇల్లు పడగొడతాం, అపార్ట్మెంట్లు కడతాం, ఆ అపార్ట్మెంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఒక అపార్ట్మెంట్ నీకు ఫ్రీగా ఇస్తామని భాగ్యంతో అన్నాడు. ఎందుకంటే ఆ ఇల్లు భాగ్యం పేర వాసుగాడి పేరు మీద ఉంది కదా, దీన్ని సంతకం పెట్టమన్నాడు. నువ్వు సంతకం పెట్టద్దు, పెట్టిన తర్వాత నిన్ను బజారుకి ఈడుస్తాడే అన్నాను. దానికి వాడు ఏం చేశాడో తెలుసా? అసలు ఈ ఇంటికి నీకు ఏం సంబంధం అయ్యా అని నా మీద చెయ్యెత్తాడురా. వెంటనే భాగ్యం కల్పించుకొని, ఒరేయ్ నాకు భర్తే ముఖ్యం రా పోరా అని వాడిని మెడబెట్టుకు బయటికి గెంటేసింది. అలా వెళ్ళిన వాడు రాత్రికి తిరిగి వచ్చి ఏం చేశాడో తెలుసా? ఆ గోపిని ఒక రకంగా మోసం చేశాను, నిన్ను మరో రకంగా మోసం చేసి ఈ ఆస్తిని నా సొంతం చేసుకున్నాను. తప్పలేదు, వేరే దారి లేదు మై డియర్ మదర్. భాగ్యం, భాగ్యం, చాయ్ భాగ్యం, భాగ్యం, చాయ్ భాగ్యం, నిన్నేనే, లే 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 లే. ఎందుకయ్యా నన్ను లేపావు? చెబుతా, ఒక్కసారి అటు చూడు, అటు చూడు. ఏమయ్యా వీడెప్పుడు వచ్చాడు ఇక్కడికి? వీడిని ఇలా కట్టేశారేంటి? ఎప్పుడు వచ్చాడో కాదు, ఎలా వచ్చాడో అడుగు. వచ్చి ఏం చేశాడో ఈ కాగితాలు చూడవే నీకే అర్థం అవుతుంది. ఏంటయ్యా ఇది? ఖాళీ కాగితాల మీద వేలు ముద్రలున్నాయేంటి? ఎవరు వేలు ముద్రలు ఇవి? ఎవరో ఏంటి, నీ వేలు ముద్రలే. నా వేలు ముద్రలా? అవునే, ఈ ఇల్లు వాడి పేరు మీద రాయించుకోవటానికి దొంగతనంగా వచ్చి నీకు మొత్తం అందించి నీ వేలు ముద్రలు వేసుకున్నాడే నీ ముద్దులు కొడుకు. పాపాత్ముడా, ఎంతకు తెగించావురా? ఓరి పాపాత్ముడా, దుర్మార్గుడా అని ఇప్పుడు కొట్టి ఏం ప్రయోజనమే? వాడు పచ్చి మోసగాడిగా తయారవటానికి కారణం నువ్వు. వాణ్ణి అతిగారాబం చేసి ఈ స్థితికి తీసుకొచ్చావు. వీడు సొంత ఇంటికే కన్నం వేయాలని గోడ దూకొచ్చి కన్న తల్లికే మొత్తం అందించి నీ చేత వేలు ముద్రలు వేయించుకుని ఆస్తి మొత్తం కాజేయాలని చూశాడే. నా వేలు ముద్రలు తీసుకుని నా ఆస్తి కూడా కాజేయాలని చూస్తున్నావా? చావురా చావు. నాకు దాహం వేసి లేవటం మంచిదైందే, లేకపోతే ఆ వేలు ముద్రలు వేసిన కాగితాలు తీసుకెళ్లి వాడు మామకి ఇచ్చేవాడు. వాళ్ళ మామ బుల్డోజర్లతో వచ్చి తెల్లారేపటికి ఇల్లు నేలమట్టం చేసేవాడు. మన ఇద్దరిని నడి రోడ్డు మీద నుంచోబెట్టేవాడే. మర్యాదగా నా కట్లిప్పు, లేకపోతే నిజంగానే బుల్డోజర్ తీసుకొచ్చి కూల్చేస్తా. ఏంట్రా నోరులేస్తుందేంట్రా? ఏంట్రా వాగుతున్నావు? రాయ్, నిన్ను ఇలాగే మీ మామ ఇంటికి పార్సిల్ చేస్తా ఏమనుకుంటున్నావు ఏమో. ఏంట్రా ఏంట్రా అలా గుడ్లప్పగిచ్చి చూస్తున్నావు? రాయ్, పోలీస్ కంప్లైంట్ ఇచ్చారంటే నిన్ను మీ మామని జాయింట్ గా జైల్లో దోస్తారు. ఏమనుకుంటున్నావు ఏమో. పోలీస్ కంప్లైంట్ ఇస్తానని బెదిరిస్తున్నావా? ఇచ్చుకుంటే ఇచ్చుకో, మాకు తెలీదా పోలీసులు? పోలీసులు తెలిస్తే నేను వదిలిపెడతాననుకుంటున్నావా? అది చూస్తారా? రేయ్, నా కన్న కూతురు పెళ్లి అయిపోయిందిరా, ఇక నేను ఎవరికి తడవను. వీడింత ద్రోహం చేస్తాడని కల్లో కూడా ఊహించలేదయ్యా. మీ ఇద్దరి పేరు మీద ఉన్న ఇల్లు నీ వేలు ముద్ర వేయించుకుని వాడు సొంతం చేసుకుందాం అనుకున్నాడే. అందుకే ఇప్పుడు దాన్ని నీ పేరు మీద మార్చుకోవడానికి వాడి సంతకం తీసుకుందామే. ఉండు, పెట్టరా రేయ్, పెట్టరా సంతకం పెట్టరా. మ్యాటర్ తర్వాత ఏం రాయాలో మేము రాయించుకుంటాం. పట్టుకోవే. నేను పెట్టను. రేయ్, సంతకం పెట్టకపోయావంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి లోపలే ఇస్తా. ఏమనుకుంటున్నావో ఏమో. వెళ్ళి ఇచ్చుకుంటే ఇచ్చుకో, నేను మాత్రం పెట్టను కాక పెట్టను. పెట్టవా? పెట్టవా? చూస్తారా? అది చూస్తారా? రేయ్,
పోలీసులకి మనకి 3 నెంబర్లు దూరం. 3 నెంబర్లు కొట్టానంటే 3 నిమిషాల్లో వాళ్తారు ఇక్కడ. అమ్మో, పోలీసులకు ఫోన్ చేస్తున్నాడు. అసలే నేను గోడ దూకొచ్చినప్పుడు వాళ్ళే సాక్ష్యం. తప్పదు, పెట్టాల్సిందే. సరే, సంతకం పెడతానులే. అది అలా రా దారికి. అదిరా గోపి జరిగింది. వాసుగాడిలా తయారవడానికి కారణం వాడి మావయ్య మాధవరావే. వాడిని అందరి ముందు అవమానించారని మన కుటుంబం మీద పగ తీర్చుకుంటున్నాడు. వాడిని ఊరికే వదలకూడదు. ఏమండి, ఆవేశపడకండి. అయినా ఎంతో ఓపిగ్గా ఉండే మీరు ఎందుకిలా ఆవేశపడుతున్నారు? ఆ మాధవరావుని మనం దెబ్బ తీయాలి అంటే ఇలా కోపంతో కాదు, నిదానంగా ఆలోచించి దెబ్బ తీయాలి. ఏం మాట్లాడుతున్నావు అర్చన? అవునండి, మీరు ఆ మాధవరావుతో ఏం చెప్పారు? మీరు గొప్పగా సంపాదించి చూపిస్తా అన్నారు. అలాగే మళ్ళీ ఆ కుమార్ సార్ని నీ ముందు నిలబెడతాను అన్నారు. ముందు దానికోసం ప్రయత్నించండి, అదే మీకు గెలుపవుతుంది. అవునయ్యా, అర్చన చెప్పిందే నిజం. నువ్వు నిదానంగా ఉండాలి, ఆవేశపడకూడదు. ఒక్కొక్క మెట్టెక్కుతూ విజయం సాధించాలి. నువ్వు బాగా ఎదగాలి. అందుకే ఈ కాగితాలు కూడా తీసుకొచ్చాం. ఈ గోపిని మరో గోపిలాగా చూడాలి. భాగ్యం, ఆ కాగితాలు ఇవ్వే. చూడు గోపి, ఇప్పుడు ఈ కాగితాలు నా పేరు మీద ఉన్నాయి. రేపు చట్ట ప్రకారం నీ పేరు మీదకు మారుస్తాను. ఇవి నీ దగ్గరే ఉండని. నీ దగ్గరుంటేనే ఇవి జాగ్రత్తగా ఉంటాయి. ఎలాగైతే నన్ను క్షమించావు, అలాగే ఈ ఇంటి కాగితాలు కూడా నువ్వు తీసుకోవాలి. అప్పుడే నా పాపం పరిహారం అవుతుంది. తీసుకో గోపి. నేను ఆ రోజు ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడే నిర్ణయించుకున్నాను, ఇక నుంచి నా జీవితంలో నేను అర్చన మాటే వింటాను, అర్చన చెప్పినట్టే చేస్తాను అని. ఈ విషయంలో కూడా అర్చన మాటే నా మాట. మీ ఉద్దేశం ఏంటో నేను అర్థం చేసుకోగలను. అయినా ఈ ఆస్తిని తీసుకోవడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. అందుకే దాన్ని మీ దగ్గరే ఉంచుకోండి. మాకు ఏ ఆస్తులు అవసరం లేదు. అంటే మీరిద్దరూ నన్ను ఇంకా మనస్ఫూర్తిగా క్షమించలేదన్నమాట, అంతేగా? దయచేసి నన్ను క్షమించండి. ఆ ఇల్లు పెద్ద మావయ్య మీ పేరు మీద రాశారు. దాన్ని అలాగే ఉండనివ్వండి. మేము కష్టపడి సంపాదించి పైకి రావాలన్న మాట మాటల్లోనే ఉంది. ఈ రోజే కొంచెం నమ్మకం కుదిరింది. ఈ రోజు మా చేతిలో కొంచెం డబ్బు ఉంది. దీనితో మేం గొప్పగా ఎదగాలని చూస్తున్నాం. దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి. చాలా గొప్పగా మాట్లాడావమ్మా. నీ ఆలోచన నాకు అర్థమైంది. గోపి, ఈ డబ్బుతో నువ్వు గొప్ప స్థానానికి ఎదగాలి, గొప్పగా ఎదుగుతావనే నమ్మకం నాకుంది. నువ్వు కోట్లు సంపాదించినా ఇది పెద్దవాళ్ళు సంపాదించిన ఇల్లు. ఈ వాసుగాడు ఇవాళ కాకపోయినా రేపైనా రావచ్చు. వాడు ఈ ఇంటి కోసం ఊసర వెళ్ళేలా రంగులు మార్చే రకం. అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పేది నీలాంటి వాళ్ళేరా గోపి. జాగ్రత్తగా ఆ ఇంటిని కాపాడుకోవాల్సిన బాధ్యత నీదేరా. నాన్న, ఎట్టి పరిస్థితుల్లో ఈ కాగితాలు ఇంట్లో ఉండడం మంచిది కాదు. వీటిని బ్యాంకులో పెట్టు. సరేనయ్యా. భాగ్యం, పద మనం వెళదాం. నాన్న, భోంచేసి వెళ్ళండి. వద్దయ్యా, నా మనసు ఆనందంతో నిండిపోయింది, ఆకలి అవ్వట్లేదు. మరి మేం బయలుదేరతాం. పద భాగ్యం. నాన్న వాళ్ళని దింపేశాడరా. అలాగే బావా, పదండి మావయ్య. గోపి, వెళ్ళొస్తావయ్యా. అమ్మా అర్చన, వెళ్ళొస్తాం. అలాగేనండి. వస్తానమ్మా అర్చన. ఉమ్. రారా. మామా, వాసు ఏరా, వీడు మగవాడని నిరూపించుకున్నాడురా. అందుకనే కదరా పార్టీ ఇస్తున్నాడు. ఒరేయ్, ఒక ఆడపిల్ల బావని భయపెట్టిందిరా. ఇప్పుడేమైంది? బావ రివర్స్ గేర్లో అదరకొట్టాడు. బావ పులిరా. మామా, నువ్వు గ్రేట్ రా, నువ్వు గ్రేట్ రా. అరే మామా, ఎందుకురా ఏడుస్తున్నావు? ఏమైందిరా? అరే మామా, ఎందుకు ఏడుస్తున్నావురా? అది ఏడుపు కాదురా, ఆనంద బాష్పాలు. అరే, ఆనందం కాదు, ఏడుపు కాదురా, భయం రా. భయంతో ఏడుపు వస్తుందిరా. ఆయనంటే భయం ఏంట్రా? అరే, అసలు భయమే ఆయన గురించిరా.
ఆయన కొరుకున్నట్టే ఇల్లు రాయించావు. ఆయన ఆశపడినట్టుగానే రేవతిని అమ్మని చేయబోతున్నావు. ఇంకెందుకురా భయం? రేవతి విషయంలో గెలిచిన ఇంటి విషయంలో ఓడిపోయాను రా, అందుకే ఇప్పుడు భయపడుతున్నాను. ఇంటి విషయంలో భయపడుతున్నావా? అసలు ఏమైందో వివరంగా చెప్పరా. రే చెప్తాను రా. అసలు ఏం జరిగిందంటే, అదిరా జరిగింది. ఆఫ్టర్ ఆల్ ఒక తాగుబోతు తండ్రి నా దిమ్మ తిరిగేలా షాక్ ఇచ్చాడు రా. మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. ఈ విషయం నేను మా మామగారికి చెప్తే ఆయన నన్ను ఏం చేస్తాడో, చెప్పుతో కొట్టి బయటికి గెంటేస్తాడు రా. చెప్పుతో కొట్టడమే కాదు, ఊళ్ళో నుంచి తరిమేస్తాడు. అందుకేరా భయం వేస్తుంది. కారు, బంగ్లా, స్టోరు, అందమైన భార్య కూడా కడుపుతో ఉందిరా. అన్నీ వదులుకొని ఎలా పోగలనరా? అందుకే మా అమ్మకు తెలియకుండా పత్రాలు రెడీ చేసి మా మామగారి చేతిలో పెట్టి సంతోషపరిచాను రా. కానీ వాటి మీద నేనే వేలిముద్రలు వేశాను రా. ఓరి దుర్మార్గుడా, మీ మామే పెద్ద క్రిమినల్, ఆయన్నే మోసం చేస్తావా? ఈ విషయం మీ మామ తెలిస్తే నీ గతేమవుతుందో ఆలోచించావా? అదే భయం, అందుకే ఏడుస్తున్నాను రా. ఏరా, ఆ ఇల్లు కూలగొట్టాలని మీ మామ చూస్తే అప్పుడు నువ్వేం చేస్తావురా? రే మామ, ఇంతటితో నీ ఫ్రెండ్షిప్ కట్రా. మేము నీ ఫ్రెండ్స్ అని తెలిస్తే మీ మామ మమ్మల్ని లేపేస్తాడు రా. అరే ఏంట్రా ఇది? ఇందులోంచి బయటపడే ఐడియా మీరు ఇస్తారనుకుంటే మీరు భయపడి నన్ను భయపడతారేంట్రా? నువ్వు పులితోక గిల్లావురా. ఆ పంజా నుంచి ఎలా బయటపడాలో ఆలోచించుకోవాల్సింది నువ్వేరా. రే ఈడి విషయం చెప్పగానే ఎక్కినకి ఎక్కువ టక్కని దిగిపోయిందిరా. ఇంకొక హాఫ్ తెప్పించరా. ఏంటి కృష్ణ ఇంత లేటుగా వస్తున్నావు? కాల్ టాక్సీ డ్రైవర్ బతికే ఇంతండి. ఎయిర్పోర్ట్కి పికప్ కోసం వెళ్ళాను. ఫ్లైట్ లేట్ అయింది, అందుకే లేట్గా వస్తున్నాను. బ్యాచులర్ అయ్యుండి కూడా రాత్రి పగుళ్ళు ఎంత కష్టపడాలా?